ఇప్పుడు నేను క్యారెట్ వేస్తున్నానండి. అది ఏ విధంగా వేసుకోవాలో చూడండి మీరు. ఇదైతే ఇసుక, మట్టి, ఎరువు కలిపానండి. నేను కిచెన్ వేస్ట్ తయారు చేసుకున్నది ఎరువు, మట్టి, ఇసుక ఇవన్నీ రెడీ చేస్తున్నానండి. ఇలా ఉండాలండి, లూజ్గా ఉండాలి. ఎందుకంటే దీన్ని వేర్లు ఈ మొక్కలోకి మనం ఇచ్చే లిక్విడ్ కూడా వెళ్ళటం కోసం అని చెప్పి ఇలా గుల్లగా చేసుకోవాలండి. ఇది చూడండి ఎలా చేశాను. చక్కగా నీట్గా చేసేసుకుని ఏమి రాళ్ళు ఏమి లేకోకుండా మెత్తగా ఉండాలి. ఇదిగండి, ఇది వచ్చేసేమో నిన్న ఎండబెట్టాను టీ పొడి అండి. దీన్ని కూడా కొంచెం ఇచ్చుకోవచ్చు. ఏం లేదండి, మన మొక్కలు కొంచెం బలంగా ఉంటాయి అంతే. ఏం లేదు, దీనివల్ల ఏమి నష్టం లేదు. ఇంకా బలమే ఇస్తుంది కానీ నష్టం అయితే ఏం లేదు. అయితే చక్కగా నీళ్ళు వెళ్తాయి, గుల్లగుల్లగా అయిపోయి మట్టి అంతా లూజ్గా ఉంటుంది. ఏర్లు కూడా త్వరగా లోపలికి వెళ్తాయి. ఇదండి, ఇలా చేసేసాను మట్టిని. ఏం లేదు, ఇదిగోండి క్యారెట్ గింజలు ఇవ్వండి. ఇది కీర దోసకాయ. ఈ పక్క దానిలో వేస్తాను కీర దోసకాయ. తర్వాత దానికి పందిరేస్తా. అదేగండి, చూడండి ఎలా ఉన్నాయో చూడండి. వామ్మెల్లే ఉంది ఇది. వచ్చాం ఏమున్నదండి దీన్ని. అదే చూడండి. అంతే అండి, ఏముండదు. ఇలా వేసేసి కొంచెం లైట్గా కొంచెం మట్టి అలా సరి చేసేసి అంతే అండి. ఇలా నీట్గా ఉండాలి. చక్కగా వారానికి కానీ 10 డేస్కి కానీ చక్కగా మొక్కలు వస్తాయి. దీన్ని మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. శ్రద్ధ తీసుకోవాలి. శ్రద్ధ తీసుకోకపోతే మళ్ళీ ఇది పోతుంది. ఇది వచ్చిన తర్వాత కూడా నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. బాగుంటుందండి. ఇది ఎలా ఉందో అలానే వస్తుంది మన దగ్గర కూడా. మనకి రాదు అనుకోవటానికి లేదండి. ఏదైనా కూడా మనం మంచిగా ఇంట్రెస్ట్గా శ్రద్ధగా పెంచితే అది చాలా బాగా వస్తుంది. మీరు చూడండి, నేను మళ్ళీ మీకు వీడియో చేస్తాను. ఇది క్యారెట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు నేను చూస్తాను. లాస్ట్ వీడియోలో ముల్లంగి కూడా పెంచాను నేను, అది కూడా మీకు చూపించాను. తర్వాత కీర దోసకాయ వేస్తానండి ఇక్కడ, అది కూడా చూపిస్తాను మీకు. అవన్నీ మట్టి సరి చేసి రెడీ చేసుకున్నాను. అది అక్కడ కూడా చేశానండి. అవి కూడా మళ్ళీలా చేసి చేసుకున్నాను, రెడీ చేశాను. వాటిల్లో ఇది ఇసుకను, మట్టి, ఇది కిచెన్ వేస్ట్తో తయారు చేసిన ఎరువు అది కూడా వేసేసానండి. నేను ఆ మళ్ళు ఈ మళ్ళు కూడా వేసేసాను. ఆ తర్వాత కూడా అవి వేసిన తర్వాత మీకు నేను చూపిస్తానండి. ఇదొకటి నేను టీ పొడి కూడా బాగా వాడతానండి నేను. ఎందుకంటే మాకు ఇంట్లో పని చేస్తున్నారండి, మాకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దాని నిమిత్తం ఇంత టీ పొడి ఉంటుందండి మాకు. అయితే నేను తీసుకొచ్చేసి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి తీసి ఫ్రిడ్జ్లో పెట్టి ఈ డబ్బాల్లో ఫ్రిడ్జ్లో పెట్టి దాచేసుకుంటానండి. ఈ డబ్బాల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాచేసుకుంటాం. వచ్చిన తర్వాత ఎండబెట్టి కొంచెం వీటికి వాడుతూ ఉంటాం నేను. ఇదండి మరి. హాయ్ అండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.